మేడం కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 హామీల పైన బీజేపీ పార్టీ నేతలు విమర్శలైతే చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? బీజేపీ ఒకటేం కర్మ, బీఆర్ఎస్ వాళ్ళు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాము, ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు చేయట్లేదు అని ఇద్దరు ముక్కుమ్మడిగా కలిసి కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుండ్రు. పరిపాలిస్తున్న ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి పార్టీని ఈరోజు విమర్శించే స్థాయికి పోయిండ్రు. ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు గతంలో చేసినటువంటి అవినీతి ఆరోపణలే కాకుండా అవినీతి మీద వస్తున్నటువంటి పూర్తి స్థాయిలో అధికారులు సోదాలు చేస్తుంటే వస్తున్నటువంటి ఆధారాలకి భయపడి కాంగ్రెస్ 6 హామీల గురించి మాట్లాడుతున్నారు తప్ప నిజమైన చిత్తశుద్ధి వాళ్ళకు ప్రజల మీద ఎప్పుడు కూడా లేదు. అందరికీ తెలిసినటువంటి విషయమే. అలా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి ఏనాడన్నా ప్రజల మధ్యలోకి వస్తుండే. ఆనాటి వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకున్నటువంటి కేటీ రామారావు ఈరోజు ఆటోలో తిరగడం కాదు, ఆ రోజు ప్రజల బాగోగులు అడుగుతుండే అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మీ ప్రభుత్వం పడిపోయి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని 2 నెలలు కూడా కాలేదు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మేలునే సహించలేనటువంటి స్థితిలో ఉన్నదని అందరు ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నామని అందరూ అంటున్నారు. అది వాస్తవమే. మేడం కడియం శ్రీహరి గారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూల్చి కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం చేస్తానంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఉన్న సీట్లు ఉంటాయేమో చూసుకోమనండి, తర్వాత మమ్మల్ని కూల్చే ప్రయత్నం చేస్తారు. ఇంకేం చేస్తారు? ఆల్రెడీ ఒకసారి కేసు పెట్టినేమో, ఇంకా సరిపోకపోతే ఇంకోసారి మాట్లాడితే మళ్ళీ ఇంకేం చేస్తారో ప్రజలు మేం చేయాల్సినటువంటి అవసరం లేదు. నిర్ణయం ప్రజల మీద వదిలేస్తాం. ఈ కడియం శ్రీహరి పాపం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ఆనందపడిపోయి ఆ రుణం తీర్చుకొని కేటీఆర్ మాట్లాడించేసి కేటీఆర్ మాట్లాడించిన ఈయన రుణం తీర్చుకున్న ఏదో గొప్పల కోసమో రేపోతే ఇంకోటి ఏందో. ఇప్పుడు ఏముంది నీకు ఎమ్మెల్యే అయినావు, అంతకుమించి ఇంకోటి ఏం మిగలదు కదా. మీరేం అధికారంలో లేరు, మంత్రి పదవి ఇస్తాడా, లేకపోతే హోంశాఖ ఇస్తాడా, లేకపోతే డిప్యూటీ సీఎం ఇస్తాడా, మీకేం గందరగోళమైనటువంటి టెన్షన్స్ అయితే లేవు కదా. కేవలం అలా మెప్పు పొందడం తప్పించి మీరు చేయాల్సినటువంటి పని ఏం లేదు. కడియం శ్రీహరి కానివ్వండి, అటు బీజేపీ నాయకుడైనటువంటి రాజా సింగ్ అని వీళ్ళందరి మీద మేము ఆల్రెడీ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే దాని మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ప్రభుత్వాన్ని కూల్చేసుడు కాదు, ఆనాడు మీరు కూల్చేసే పనులు చేసి తెలంగాణని మొత్తం కుక్కలు చింపిన ఇస్తరాకు చేసారు. మేము దాన్ని ఒక్కొక్క ఆకుని తీసుకొని వచ్చి మళ్ళీ కొడుతున్నాం తెలంగాణలో. మీరు ఎన్ని మాట్లాడినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు. మేడం ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ బస్సును కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోర్టులో కేసు వేయడం అయితే జరుగుతుంది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మాకేం పోయింది, మహిళలందరూ కలిసి తీసుకొని పోయి ఆ కోర్టు హాల్లో నుంచి బయటికి వచ్చే లోపల ఒంటి నిండా వాతలు పెట్టి పంపించాలని మేము అనుకుంటున్నాం. ఎలక్షన్ స్టంట్ తప్పించి ఇంకోటి ఏం లేదు. అయినా మహిళలకు ఇచ్చినటువంటి మేము ఉపాధిని మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సుని సహించలేనని మాకెప్పుడో తెలుసు. దీని మీద వస్తున్నటువంటి ఆదరణ 51% మంది మహిళల్లో సుమారుగా 90% ఎబో మహిళలు దీంట్లో ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీల్లో మొదటి హామీ ఈరోజు వాళ్ళకి సంతోషదాయకమైనటువంటి రంగు, వర్ణము, కులము, మతము ఏది కూడా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉన్నోడు లేనోడు ఎవ్వరికి కూడా తేడా లేకుండా పూర్తి స్థాయిలో మహిళలు ఆడపిల్లలకి ఉచిత బస్సుని ఇస్తున్నాం కాబట్టి అన్ని కేటగిరీలో ఉన్నటువంటి మహిళలు ఆనందంగా ఉన్నారు. ఆనందాన్ని భరించలేనటువంటి దుర్మార్గులు కేసులన్నా పెడతారు, ఇంకేమన్నా పెడతారు. అలాంటివన్నీ చెల్లవని చెప్పండి. జీవో పాస్ అయింది, దాని మీద పోతే మీరే ఇబ్బందులలో పడతారు. మేడం చూసుకుంటే రైతు బంధు మీద హరీష్ రావు గారు విమర్శలు అయితే చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఏం చేస్తాడు, ఇంకేం వస్తుంది, పనే ఉంది. ఆల్రెడీ రైతు బంధుకి రుణమాఫీ అకౌంట్లలో డబ్బులు పడి రుణమాఫీ కూడా చేసేస్తాం. మీరేం టెన్షన్ తీసుకోవద్దు. మీలాగా 10 సంవత్సరాలు ఎండగట్టే పాలన మాది కాదు, ప్రజల పాలన మాది, ప్రజల ప్రభుత్వం మాది. మేము ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి కోసం మా పూర్తి శాయశక్తుల పూర్తి చిత్తశుద్ధితో మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే మీ బెదురు, అందుకే మీ బుగులు, అందుకే మీకు ఈ టెన్షన్. కాబట్టి ఇలాంటి టెన్షన్స్ ఇంకా మీకు రాబోయే కాలంలో చాలా ఉంటాయి. గుండె నిబ్బరంగా పెట్టుకోండి. ఏమన్నా హై బీపీ ఉంటే చెక్ చేసుకోండి, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి, లేదా హెల్త్ చెకప్ పూర్తి స్థాయిలో ఫుల్ బాడీ చెకప్ కూడా చేయించుకోండి. మేడం ఇప్పుడు చూసుకుంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద ఇతర పార్టీలు వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉంటున్నారు? ఎందుకు చేస్తున్నారో మరి వాళ్ళనే అడగాలని, మాకేం అడుగుతారు? ప్రజలైతే మమ్మల్ని పట్టం కట్టిండ్రు. మేము ప్రభుత్వంలోకి వచ్చి 2 నెలలు అయ్యింది. మేము అన్ని విధాల అంటే సుపరిపాలన అందిస్తున్నాం కాబట్టి వీళ్ళకి కన్ను కొట్టి ప్రజలు మాట్లాడితే ఏమన్నా మాకు ప్రజలతో భయం తప్పించి వీళ్ళు మాట్లాడితే మాకు వచ్చే నష్టం ఏం లేదు కదా. కేవలం కూల్చడము, ఆర్చడము,
దోచుకోవడం తప్పించి వీళ్ళకి వచ్చే నష్టం చేసే లాభం ఇంకోటి లేదు. కాబట్టి వీళ్ళతో మాకు పెద్ద బెంగం లేదు, పెద్ద టెన్షన్ లేదు. కేవలం మేము ప్రజలకు లొంగి ఉంటాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం తప్పించి ఇలాంటి చిల్లర మూకాన్ని పట్టించుకోదు కాంగ్రెస్ పార్టీ. మేడం, కేటీఆర్ గారు వివిధ సభల్లో చూసుకొచ్చి ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు, విమర్శలు? తట్టుకోలేక వాళ్ళ నాన్న సీఎం కూర్చున్న కుర్చీలో రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు కాబట్టి ఇది తెలంగాణ అంటే మొత్తం వాళ్ళ అయ్యే జాగిరో, లేకపోతే తెలంగాణ కుర్చీ ముఖ్యమంత్రి కూర్చో వాళ్ళ ఆయన్నే తెచ్చేసుకొని దాన్ని ఏమంటారు కుర్చీని అల్లుతారు చూడు, అట్లా కూర్చోబెట్టి వాళ్ళ నాయన కుర్చీ ఏమన్నా తయారు చేసిండేమో అనుకొని ఆ కుర్చీలోకి వెళ్ళి దిగిపోగానే పూర్తిగా ఏమంటారు శరీరం మొత్తం అన్ని రకాల వ్యాధులు సోకినట్టు వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్స్లో రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రెస్టేషన్లో తిరుగుతున్నాడు. భూమికి 3 అడుగులు లేడు, ఎంత పెద్ద పెద్ద మొగోళ్ళు వస్తే మా నాయన ఏం చేయలేదు, ఎంత పెద్ద మొగోడో ఎంత భూమికి 3 అడుగులు 6 అడుగులు ఉన్నాడు అనేది కాదు, ఏం చేసిండు అనేది ముఖ్యం. ఎవడొచ్చినా ఏం చేయలేదని అంటే రేవంత్ రెడ్డి వచ్చి మీ నాయనని గద్దె దింపిడు కదా, మీ నాయనని ఈరోజు సీఎం కుర్చీలోకి వెళ్ళి కేసీఆరే పెద్ద బ్రాండ్ అంట, సీఎం అన్నది తక్కువనంట కేసీఆర్కి, కాబట్టి ఆ సీఎంని తీసేసినాం నీ దగ్గర నుంచి. అఫ్ కోర్స్ ప్రజలు ఇచ్చిన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, కనీసం ప్రజలు ఎన్నుకోబడిన దానికి మీరు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని కనీసం దాన్ని కూడా గుర్తించలేకపోతున్నారు, ప్రజల్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు మీకు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారిని తిడతారు, మా నాయకులందరినీ తిడతారు, మా మంత్రులందరినీ కూడా తిడతారు, ఎవరిని కూడా వదలరు. కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నదల్లా ఈరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే పని. నేనేమంటున్నా అంటే ఈ పని మా మీద చేసే కన్నా చిత్తశుద్ధి పెట్టి గతంలో 10 సంవత్సరాలు ఎట్లాగో ప్రభుత్వాన్ని సక్రమమైనటువంటి దారిలో నడిపించలేదు, ఇప్పుడైనా సోయి ఉంటే ప్రతిపక్షంలో ఉన్నాము, మేము ప్రజలకి ఏ రకంగా మేలు చేయగలుగుతాం, ప్రజల పక్షాన అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడి ప్రభుత్వానికి సూచించగలుగుతామనే ఆలోచనలో మీరు ఉంటే బాగుంటుంది. కాకపోతే మీ మీద అంటే మీరు చేసినటువంటి అవినీతి మీద అధికారులు ఎప్పటికప్పుడు అంటే రివ్యూస్ తీసుకొని దాన్ని అమలు పరచడంలో చాలా స్పీడ్గా ఉన్నారు. చూసినాం కదా, నిన్న 68 మంది పోలీసు వాళ్ళని పంజాగుట్ట పిఎస్లో నుంచి పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి కొత్త వాళ్ళని మార్చడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా ప్రగతి భవన్లో అంటే ఈరోజు ప్రజాభవన్ ఇన్ఫర్మేషన్ అంతా కేసీఆర్ క్లిక్ చేస్తున్నాడు. ఇట్లా నీ దగ్గర నువ్వు చేసినటువంటి అంటే నీ గడిలల్లో ఎవరెవరిని బందీఖానాలు చేసినో, నీ ఎవరెవరి ఇన్ఫర్మర్స్ అని తెచ్చిపెట్టుకున్నో కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు, మా ముఖ్యమంత్రి అందరూ గమనిస్తున్నారు. దానికి ఏం చేయాలో అది చర్యలు తీసుకుంటున్నారు కదా. 68 మందిని ఏకధాటిగా ఖాళీ చేయించడం, అక్కడి నుంచి కొత్త వాళ్ళని నియమించడం అంటే నువ్వు ఏ రకంగా ఇంకా మారలేవు, ఇంకా వక్రబుద్ధిని మార్చుకోలేవు. ఇంకా మీరు ఆనాటి ప్రభుత్వంలో మీరున్నటువంటి ప్రభుత్వంలో మీ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఏ విధంగా అయితే నిఘా పెడుతుంటారో అదే విధమైనటువంటి నిఘాని ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం మీద నిఘా పెడుతున్నారు. ఆ మాత్రం గమనించనంత వెర్రివాగులో ఎవరు లేరు, మూర్ఖులు అంతకన్నా లేరు. నిన్ను దింపగలిగిన శక్తి దమ్మున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నువ్వు చేస్తున్నటువంటిది, నువ్వు మీ అయ్య చేస్తున్నటువంటిది అబ్జర్వ్ చేయనంత పిచ్చోళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనుకుంటే నీ అవివేకం. నీ నాయనని తయారు చేసింది కాంగ్రెస్, ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్. దేశంలో 0 నుంచి ఈరోజు 1 పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా కూడా అంటే లెక్కల్లో తేల్చలేనంత అభివృద్ధిని చేసి చూపించింది కాంగ్రెస్. నువ్వు మాకొచ్చి గుడ్డొచ్చి పిల్లలకు నేర్పిస్తానంటే ఎవరు కూడా నేర్చుకునే స్థితిలో లేరు. ఇక ఎక్కడో గుడ్డు పెట్టినో అక్కడనే పొదుగనన్న పొదుగు, లేకపోతే గుడ్డు పగిలిపోతే కథం మీ పార్టీ టీఆర్ఎస్ కథం అయిందని అయితే అనుకో. మేడం, టీఆర్ఎస్ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఇందాక చెప్పిన అభిప్రాయాలన్నీ టీఆర్ఎస్ మీదనే. ఇంకా మీ నాయకులు ఏందన్నా ఉంటే సరిదిద్దుకోమని చెప్తున్నాము. ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. ఇంకో 5 సంవత్సరాలు ఎన్నికలు రావడానికి ఉంది. అప్పుడన్నా అట్లీస్ట్ మేము చేసిన తప్పు జరిగింది అని చెప్పి ముక్కు నేలకు రాయండి. అంతకు మించి ఇంకో 10 ఏళ్ళు మేమే పరిపాలిస్తాం. బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా గర్భంలో కలిసిపోయింది అనుకోవచ్చు ఒక విధంగా చెప్తే. ఇంకా రాబోయే కాలంలో గతంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి, ఇట్లనే వచ్చినాయి, కంటెస్ట్ చేసినాయి, పోయినాయి. అట్లా నువ్వు కూడా ఒక సముద్రంలో వేవులా అంటాడు. అప్పుడే చెప్పినాం మేము, సముద్రంలో మేము వేవ్ అంటే కాదు అలజడి అన్నారు, కానీ మేము అప్పటికి అదే మాట చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం. బీఆర్ఎస్ లాంటి వాళ్ళు ఎన్నో మంది వచ్చిపోయినారు. నువ్వు అన్నావు కదా ఎంత పెద్ద పెద్దోళ్ళు మొగోళ్ళు వచ్చిండ్రు కేసీఆర్ని కొట్టడానికి, ఈయన ఒక బచ్చా, ఈయన ఒక అది ఇది రేవంత్ రెడ్డి గారిని అన్నావు కదా. ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీలో,
రేవంత్ రెడ్డి గారు. ఆ పార్టీ అన్నీ చూసింది. ఆ పార్టీ సముద్రం. అలలు ఇలా వస్తుంటాయి, ఇలా సముద్ర గర్భంలో కలిసిపోతుంటాయి. అలల్లాంటి నీళ్ళు సముద్ర గర్భంలో కలవాల్సిందే తప్పించి సముద్రం ఎప్పుడు కూడా ఎండిపోదు. సముద్రం ఎప్పుడు కూడా అంటే ఏమంటారు అది, సముద్రానికి ఎప్పుడు కూడా నీళ్ళు అనేది కొరత ఉండదు. కాంగ్రెస్ పార్టీ అంటే అలాంటిది. దీన్ని నువ్వు చాలా తక్కువ అంచనా వేసినావు కేటీఆర్, కేసీఆర్. అవసరం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారికి ఒక్కొక్క లీడర్ని పుట్టుకొని వస్తారు. అదే కాంగ్రెస్కు ఉన్నటువంటి గొప్పతనం. ఆనాడు రాజశేఖర్ రెడ్డి అయినా సరే, ఈనాడు రేవంత్ రెడ్డి అయినా సరే, అవసరం ఉన్నప్పుడల్లా తెలంగాణ ప్రజలకు, భారతదేశం ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి అవసరం కాదు, ప్రజలకు అవసరం ఉన్నప్పుడల్లా నాయకులు పుట్టుకొస్తుంటారు. దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మార్కు చూపిస్తున్నారు. ఆయన్నే మీకు అందరికీ కల్పిస్తున్నటువంటి ఆదర్శం.